అందరికీ నమస్తే. తెలంగాణ శరాత్రులు, వెల్కమ్ టు జనపైలం టీవీ. జై హో జగజ్జేత. భారత్ డే T20 ప్రపంచ కప్ ఉత్కంఠ భరితమైన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. మెరిసిన కోహ్లీ, అక్షర్, హార్దిక్, బుమ్రా, హర్షదీప్. హైదరాబాద్ సచివాలయం వద్ద క్రికెట్ అభిమానులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఇలా నిన్న దక్షిణాఫ్రికాపై T20 ప్రపంచ కప్ గెలవడం ద్వారా దేశవ్యాప్తంగా కూడా అనేక సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం అన్ని పేపర్లో ప్రధాన వార్తాంశాలుగా వచ్చినాయి. అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా? వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యయం ₹626 కోట్లు పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఫోరెన్సిక్ ఆడిట్ కు ఆదేశం. నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టీనా జడ్ చౌదూకు ఆదేశాలు ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ చిత్రంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా అంచనాలు అడ్డగోలుగా ఎట్లా పెంచేస్తామని చెప్పేసి ఇవాళ ఫోరెన్సిక్ ఆడిట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఓరుగల్లు అభివృద్ధిపై సుదీర్ఘ సమీక్ష, మంత్రులతో కలిసి పర్యటన, వన మహోత్సవానికి శ్రీకారం. ఇలా వరంగల్లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా ఎందుకు పెంచారని మౌలిక ఆదేశాలతో ఏకంగా ₹626 కోట్లు అదనంగా ఎలా ఖర్చు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అట్లాగే సరళమా సంక్లిష్టమా, కొత్త న్యాయ చట్టాలకు రంగం సిద్ధం, రేపటి నుంచి అమల్లోకి సిబ్బందికి శిక్షణ, సాంకేతిక మార్పులని చెప్పేసి మనము ఈడ ప్రధానమైనటువంటి వార్త చూడొచ్చు. వాస్తవంగా రేపటి నుండి ఇలా కొత్త చట్టాలు అమలు కాబోతున్నాయి జూలై 1వ తారీఖు నుండి. ఎందుకంటే ఈ కొత్త చట్టాల ద్వారా దేశంలో ఇలా 3 క్రిమినల్ చట్టాలు తీసుకురావడం ద్వారా ఇవాళ దేశంలో ఒక ఎటువంటి వాతావరణం వస్తాయని కూడా తెలియకుండా పోతుంది. సరళమా సంక్లిష్టమా, కొత్త న్యాయ చట్టాలకు రంగం సిద్ధం, రేపటి నుంచి అమల్లోకి సిబ్బందికి శిక్షణ, సాంకేతిక మార్పులు పూర్తి, వెసులుబాట్లు కొన్ని సందేహాలు అని చెప్పేసి ఒక వార్తాంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరోవైపు మనం సాక్షి దినపత్రికలో శనివారం హన్మకొండ కలెక్టరేట్ లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్కలతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మరో హైదరాబాద్ గా వరంగల్, హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి, ఇక నుండి వరంగల్ పై ప్రత్యేక ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో చేపడుతున్న కొత్త పద్ధతులు అమలు చేస్తాం, త్వరలోనే వరంగల్ కు కొత్త మాస్టర్ ప్లాన్ 2050 అని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ తో ముందుకు రాబోతున్నారు. రింగ్ రోడ్డుకు, మామునూరు ఎయిర్పోర్ట్ కు భూసేకరణ చేస్తాం, నగర అభివృద్ధికి ₹6,115 కోట్లు అవసరమైన అంచనా, మహానగర పాలక సంస్థ అభివృద్ధిపై సమీక్షా సమావేశం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంచనాల వ్యయం పెంపుపై సీఎం సీరియస్ అని చెప్పేసి ఒక కథనాన్ని మనం చూడొచ్చు. మీరు సస్పెండ్ చేస్తారా, నేను చేయాలన్నా? ధరణి దరఖాస్తుల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో నిర్లిప్తత ఎందుకు? 10 రోజుల్లో సరైన పద్ధతుల్లో పరిశీలించకపోతే చర్యలు తీసుకుంటాం. దరఖాస్తు పరిష్కారానికి మాన్యువల్ రికార్డులకు లింకు పెడితే సస్పెండ్ చేయండి. ధరణి దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ లో సిఎస్ నవీన్ మిత్తల్. చాలా సమస్యలు, ఇలా ధరణి సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. 10 రోజుల గడువు సరిపోతుందా? వాస్తవంగా ఇలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎంఆర్ఓలపై కూడా వస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ధరణి అక్రమాల ద్వారా ప్రతి గ్రామంలో కూడా రైతులు బాధితులు ఉన్నారు, అనేక సార్లు తిరుగుతున్నారు. మరి 10 రోజులు సరిపోతుందా? ఇక్కడైతే చాలా కర్కశంగా ఇవాళ చర్యలు తీసుకుంటాం, సస్పెండ్ చేస్తామని అంటున్నారు. కానీ కొంత నమ్మకం కనిపిస్తలేదు. ఎందుకంటే రైతులు ఇప్పటికి కూడా గ్రామాల్లో మనం వివరాలు అడుగుతున్నటువంటి క్రమంలో మా వరకు ఇంకా ధరణి పరిష్కారానికి సంబంధించిన అంశాలు మా వరకు రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల జరుగుతుంది. వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. రింగు భూసేకరణలో 100 ఎకరాలు మిస్, ఆన్లైన్ అలైన్మెంట్ పరిధిలో ఉన్న వివరాలు నమోదు పరిచిన అధికారులు. భూ పరిహారం చెల్లింపు వేళ 460 ఎకరాల మిస్ అయినట్లు తాజాగా గుర్తింపు, వాటికి మళ్ళీ భూసేకరణ గెజెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి మరో వార్తా కథనాన్ని మనం చూడొచ్చు. తర్వాత ఇవాళ సాక్షి దినపత్రికలో కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ కన్నుమూత. శనివారం తెల్లవారుజామున తీవ్ర గుండె నొప్పికి గురైన ధర్మపురి శ్రీనివాస్ ఆసుపత్రికి తరలిస్తుండగా తుది శ్వాస. పిసిసి చీఫ్ గా మంత్రిగా
మంచి పనితీరు అని చెప్పేసి ఒక వార్తా కథనం వచ్చింది. విలపిస్తున్న డిఎస్ భార్య కుమారులు అరవింద్ సంజయ్. ఎంపీ అరవింద్ వాళ్ళ నాన్ననే ఇలా ఇద్దరు కొడుకులు, వీళ్ళ అన్నదమ్ములు. తర్వాత ఇలా డిఎస్ చిత్రపటం వద్ద కేటీఆర్ నివాళి, కిషన్ రెడ్డి నివాళి, డిఎస్ భౌతికాయం వద్ద నివాళులర్పిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి శ్రీనివాసులు. చాలా కాలం పాటు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలా కాంగ్రెస్ చీఫ్గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ చీఫ్గా పనిచేసిన డిఎస్ హఠాత్తుగా మరణించడం పట్ల ఇలా నాయకులందరూ ఇవాళ తమ యొక్క నివాళులు అర్పించడం జరిగింది. డిఎస్కు కాంగ్రెస్ ఘన నివాళి, కోరుట్ల అల్లుడు డిఎస్ అని చెప్పేసి వార్తా కథనం మనం చూస్తున్నాం. ఇంకోటి, మళ్ళీ కొత్త పద్ధతిలో పనికిహార పథకం, ఉపాధి హామీ కూలీ కింద కాస్త బియ్యం ఇచ్చే యోచనలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఆహార మంత్రిత్వ శాఖ నుండి ప్రతిపాదనలు. దేశంలో పేరుకుపోయిన బియ్యం నిల్వలను తగ్గించుకోవడమే లక్ష్యం అని చెప్పేసి ఒక వార్తా అంశాన్ని మనం ఇక్కడ చూసాము. తర్వాత ఇంకో 6వ పేజీలో కూడా ఒక 6వ పేజీకి సంబంధించినటువంటి వార్తల్లో కూడా కొత్త చట్టంలో ఈ మార్పులు ఎవరి కోసం అని వస్తున్నాయి. వాస్తవంగా కొత్త చట్టంలో ఈ మార్పులు ఎవరి కోసము? ఈ ప్రాథమిక విచారణ సమయంలో పోలీసు అధికారి సాక్ష్యాలు నమోదు చేసే అవకాశం ఉంది. కేసు నమోదు చేసిన తర్వాత కూడా సాక్షులు విచారిస్తారు. వీటి వల్ల సాక్ష్యాలు వైరుధ్యాలు పెరిగి కేసుల బరిన పడే అవకాశం ఉంది. దానివల్ల బాధితుడికి న్యాయం జరగదు. మరి ఎవరి కోసం ఈ మార్పులు, ఈ కొత్త చట్టాలని చెప్పేసి అనేక సందేహాలతో కూడుకున్నటువంటి న్యాయ కోవిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రేపు జూలై నుండి ఏవైతే కొత్త చట్టాలు వస్తున్నాయో ఆ వాటి పట్ల సర్వత్రా ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా సంక్షోభం ఏర్పడేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఒక కథనం కూడా మనము వార్తాపత్రికల్లో చూస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రజ్యోతిలో మరో విషాదకరమైనటువంటి వార్త ఏంటంటే, పిండానికి గండం. రాష్ట్రంలో 10 జిల్లాల్లో అధికంగా గర్భస్రావాలు. సిరిసిల్ల, భూపాలపల్లిలో అత్యధికం. మహిళల ఆరోగ్యమే ప్రధాన కారణం. జనవరి మే మధ్య 2.80 లక్షల రిజిస్ట్రేషన్లు. వీరిలో 10% మందికి అబార్షన్, 6% 3 నెలల పైబడిన గర్భిణీలు అని చెప్పేసి ఒక వార్తా కథనం వచ్చింది. తెలంగాణలోని 10 జిల్లాలు గర్భస్రావాలు, అబార్షన్లు శాతం అధికంగా ఉంది. ఈ ఏడాది జనవరి నుండి మే వరకు అన్ని జిల్లాల్లో నమోదైన గర్భిణీలో 10% మందికి అబార్షన్లు అయినట్టు తెలిసింది. ఇది విషాదకరమైనటువంటి వార్తగా మనం చెప్పొచ్చు. మరో వార్త, రూపాయలు 130 కోట్ల చేనేత వస్త్రం చీలికలు పీలికలై అత్యంత విలువైన సరుకుల నిల్వల పట్ల తీవ్ర నిర్లక్ష్యం. నెల తరబడి గోదాములనే మూలుగుతున్న వైనం. బడి హాస్టల్ పిల్లలకు యూనిఫామ్, ఇతర అవసరాలకు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన గత బీఆర్ఎస్ సర్కారు సంరక్షణ చర్యలు లేక కొంత ఎలుకలు, పందికొక్కుల పాలు, బకాయిలే ₹200 కోట్లు, పవర్ లూమ్ ఉత్పత్తులవి ₹112 కోట్లు. సూచన మంది గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇలా కోట్లాది విలువైనటువంటి బట్టలన్నీ కూడా ఎలుకలు, పందికొక్కుల పాలైనటువంటి ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇవాళ తాజాగా 3 హత్యలు జరిగాయి. 3 కమిషనరేట్ల పరిధిలో జూన్ నెలలోనే 20కి పైగా హత్యలు జరగగా పాత కక్షల నేపథ్యంలో చాదర్ఘట్ పోలీస్ స్టేషన్లో పరిధిలో నజబ్ అనే రౌడీ షీటర్ హత్యకు గురయ్యారు. జగన్గుట్ట పోలీస్ స్టేషన్లో పరిధిలో వివాహేతర సంబంధం నేపథ్యంలో మరో వ్యక్తి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజనీర్ హత్యకు గురయ్యారు. చూడండి, ఇలా శాంతి భద్రత పరిస్థితులు తెలంగాణలో ఏ రకంగా క్షీణిస్తున్నాయనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇవాళ హోంశాఖను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దనే ఉంచుకున్నాడు. కానీ ఇవాళ రోజుకు మాత్రం నగర వ్యాప్తంగా, మహానగర వ్యాప్తంగా కూడా హత్యలు, తెలంగాణ వ్యాప్తంగా కూడా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇలా చంపినటువంటి పరిస్థితి దారుణంగా, బహిరంగంగా. ఇట్లాంటి హత్యలు జరుగుతున్నప్పుడు దీని పట్ల నివారణ చర్యలు తక్షణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మలక్పేట్ మెట్రో స్టేషన్ వద్ద నజబ్ అనే రౌడీ షీట్ను కొందరు హతమార్చారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ కు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ హత్య జరగడం అని చెప్పేసి ఒక హత్య జరిగిన తర్వాత ఇంకోటి, నార్సింగ్ సౌదీలో ఇంజనీర్గా పనిచేస్తున్న గోల్కొండ మంచినీరులో హత్యకు గురయ్యాడు. సౌదీలో ఇంజనీర్గా పనిచేస్తున్న గోల్కొండ నివాసి మంచినీరులో హత్యకు గురయ్యాడు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రీన్ ల్యాండ్ వెంచర్లో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడని శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో పోలీసుకు సమాచారం అందింది. పాపం సౌదీకి వెళ్లాల్సినటువంటి ఇజాజ్ అలీ హత్యకు వెళ్ళిపోవాల్సిన వాడు ఆగిపోయాడు. ఇజాజ్
శుక్రవారం రాత్రి గల్ఫ్కు వెళ్లాల్సి ఉంది, కొన్ని కారణాల వల్ల ఆగిపోయాడు, త్వరలోనే ఇతడి పెళ్లి ఉందని, ఇంతలోనే దాగం జరిగిందని స్థానికులు విలపిస్తున్నారు. జరుగుటలో మరొకరట అనిల్ కుమార్ అని చెప్పేసి హత్యకు గురైనటువంటి పరిస్థితి. అంటే రోజు రోజు సిటీలో నగరంలో శాంతి భద్రతలు ఏ రకంగా క్షీణిస్తున్నాయనే దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా మనం పేర్కొనవచ్చు. నవ తెలంగాణలో మొదటి పేజీలోనే మత విద్వేషాలకు పరాకాష్ట, క్రికెట్ టోర్నమెంట్ ప్రాంగణంలో కత్తులు బ్యాట్లతో దాడి చేసి ముస్లిం యువకుడి హత్య. గుజరాత్లో దారుణం. గుజరాత్ చిక్రోద్రాలో జరిగిందట ఘటన. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే దేశంలో పలు చోట్ల ముస్లింల పట్ల విద్వేషాలు రగులుతున్నాయి. వాటిని లక్ష్యంగా చేసుకుని హిందుత్వ మూకలు దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా విద్వేషాలు క్రీడా రంగానికి కూడా పాకాయి. గుజరాత్ లో ఇటీవల జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో సందర్భంగా ముస్లిం విద్వేషం పెళ్ళుబుకింగ్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన యువకుడిని ఏకంగా కత్తులు బ్యాట్లతో బాధేసి చంపేశారు. ఈ టోర్నమెంట్ సమయంలో మత ఘర్షణలు పెచ్చరిల్లే అవకాశం ఉందని, క్రీడాకారులకు కూడా సురక్షితమైన వాతావరణం లేదని నిర్వాహకులే ముందుగా ఆందోళన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. మ్యాచ్కు ముందుగానే ఉద్రిక్తతలు నెలకొన్నాయని స్థానికులు తెలిపారు. చూసిన మత విద్వేషాలు రెచ్చగొట్టడం గుజరాత్లో ఇలా ఇది చాలా దారుణమైన పరిస్థితి. భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నటువంటి మనము గుజరాత్లో మైనార్టీగా ఉన్నటువంటి ముస్లింలపై విద్వేషపూరితమైనటువంటి కసిని పెంచుకొని ఒక మతోన్మాదంతో ఈ రకంగా దాడులు చేయడం అనేది కూడా ఇలా దేశంలో ఇది సరైనటువంటి విషయం కాదు. దీన్ని వెంటనే మోడీ ప్రభుత్వం ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా, గుజరాత్ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కూడా ఇట్లాంటి విషయాలను అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ ఇట్లాంటి విద్వేషాలు రగులుతాయో ప్రపంచంలో మన భారతదేశం యొక్క ప్రజాస్వామిక యొక్క ర్యాంకింగ్లో మనం ఎంత కిందికి వెళ్ళామనే విషయాలు కూడా తెలియజెప్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి జరగడం చాలా దురదృష్టకరమైన విషయంగా మనం చూసుకోవచ్చు. మళ్ళీ మనం ఇదే నవ తెలంగాణలో చూసుకున్నట్టయితే మోడీ పాలనలో దారుణమైన పరిస్థితులు, భద్రత కరువు పెరిగి అంతర్గత వలసలు, ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మేధావులు, సామాజిక కార్యకర్తల సూచన. ఆ మైనార్టీ వర్గమే టార్గెట్ అట. ఎవరిని బతకనివ్వను, ఇప్పుడున్న 2 లక్షల మందిని చంపేస్తా, ఒక వర్గంపై బీజేపీ నాయకుడి బెదిరింపులట. చాలా చాలా ప్రమాదమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవి. ఇంటనే మనకి రేపు మోడీ ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి ఏం చేస్తాడో, అంటే కొన్ని ఇతర మతాల నిర్మూలన చేసేటటువంటి ప్రమాదం ఉంది. ఒక వర్గంపై బీజేపీ నాయకుడు బెదిరింపు, పోలీసుల ముందే హెచ్చరికలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఒక మైనార్టీ వర్గం ప్రజలను చంపుతానంటూ బీజేపీ నాయకుడు బెదిరింపులకు దిగిన ఘటన కలవరం రేపుతుంది. సాక్షాత్ దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన సమయంతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే న్యూఢిల్లీలో హిందూ దేవాలయానికి కొద్ది దూరంలో తెగిపడిన ఆవుతాల కనబడింది. దీనిపై బీజేపీ నాయకులకు కర్నల్ సింగ్ ఆగ్రహం ఊగిపోయాడు. నాయకుడు కర్నల్ సింగ్ అట ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇక్కడ వర్గం ప్రజలు 1.50 లక్షల మంది 2 లక్షల వరకు ఉన్నారని, ఏ ఒక్కరిని వదలకుండా వారందరినీ చంపేస్తామంటూ సాక్షాత్తు పోలీసులతోనే చెప్పాడు. అంటే చూడండి, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఇన్ని లక్షల్లో 2 లక్షల జనాభా ఉంటుంది, వాళ్ళందరినీ చంపేస్తా అంటున్నట్టు ఆయన. ఏం మూడిందో ఏమైందిరా నాయన నీకు? నువ్వు ఈ భూమి మీద బతుకు నాగరికంగా బతుకురా నాయన, రాజ్యాంగ ప్రకారం బతుకు. ఏం స్టేట్మెంట్ లేదు. పరమత సహారం కోరుకుంటుంది భారతదేశము. భిన్నత్వంలో ఏకత్వంగా కలిసిమెలిసి అన్నదమ్ములుగా బతకాలని కోరుకుంటుంది. ఇలా అధికారం మీకున్నదని చెప్పేసి విరవీగడమైంది. ఇక్కడ ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి, విజ్ఞాన శాస్త్రంలో ఒక ముందు ప్రధాన స్థానంలో నిలవాలి. కానీ ఇవాళ మత ఉన్మాదంతో ఈ మాటలు ఏంది? ఆ మైనార్టీ వర్గమే టార్గెట్ అని చెప్పేసి ఒక కథనం వస్తుంది. మోడీ పాలన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలకు రక్షణ కరువైంది. మైనార్టీలో ప్రత్యేకించి ఒక వర్గం ప్రజలను సమాజంలో చిన్నచూపు చూస్తున్న సందర్భాలు అనేకం చోటు చేసుకున్నాయి. పీడిత వర్గం ప్రజలకు భద్రత కల్పించి నిందితులను శిక్షించాల్సిన ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఇలాంటి సంఘటనలు దేశంలో నిత్యకృతం అవుతున్నాయని మేధావులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోల్కతాలో మరో మూక హత్య. ఇక స్టార్ట్ అయిన మూక హత్యలు. అసలు నూతన క్రిమినల్ చట్టాలు ఈ అల్లరి మత ఉన్మాదంతో చెలరేగే అల్లరి మూకలపై అమలు చేస్తే బాగుంటుంది. కానీ ఇలా దేశంలో ఇంకెన్ని కష్టాలు ఉన్నాయో సామాన్యులకు. కోల్కతాలో మరో మూక హత్య. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మరో మూక హత్య జరిగింది. శనివారం మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడనే అనుమానంతో నగర శివారు ప్రాంతంలో స్టాల్డ్ లేక్ లో ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. మృతుడిని 27 ఏళ్ల
ప్రేసెన్ మండల్గా గుర్తించారు. నగర నడిబొడ్డున మూక హత్య జరిగిన సంగతి తెలిసింది. మొబైల్ ఫోన్ దొంగతనం చేసిన అనుమానంతో చాందనీ చౌక్ ప్రాంతంలో ఇర్షాద్ అనే వ్యక్తిని కొట్టి చంపారు. ఈ కేసులో 14 మందిని పోలీసులు అదుపుకు తీసుకున్నారు. అలాగే శనివారం కేసులో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. అది చిన్న దొంగతనాలు కూడా చంపడం ఏంది? ఎంత అనాగరిక చర్య! అసలు మీరు నాగరికంగా బతుకుతున్నారా? ఈ భూమి మీద బతికే అర్హత ఉందా మీకు? కలిసిమెలిసి భిన్నత్వంలో ఏకంగా అన్నదమ్ములుగా మనందరం కలిసి ఉండాలని రాజ్యాంగంలో పొందుపరిస్తే ఇలా మీరు ఇట్లాంటి పనులు చేయడమా? ఎంత అరాచకం అనేది విషయాన్ని ఇవాళ మనకు బోధపడుతుంది. మరోవైపు ఆదాబ్ హైదరాబాద్లో అస్సలు అంతులేని విషాదం. ఢిల్లీలో భారీ వర్షాలకు 10 మంది మృతి. రాజధానిలో 88 ఏళ్ల రికార్డు స్థాయిలో వానలు. మొన్న ఒకే రోజు అత్యధిక వర్షపాతం నమోదు. వరదలు దాటికి పెరుగుతున్న మృతుల సంఖ్య. ఇంకా వాన నీటిలోనే పలు కాలనీలు. వరదలకు జనజీవనం అస్తవ్యస్తం. చూడండి, ఢిల్లీ మహానగరంలో ఇవాళ 80 ఏళ్ళ రికార్డు స్థాయిలో వానలట. 80 ఏళ్ళ తర్వాత ఇట్లాంటి వానలు పడ్డాయి. చూడు ఎంత జనజీవనం ఎంత స్తంభించిపోయిందో అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ఇలా ఆజ్ కీ బాత్, ఇలా ఆజాద్ హైదరాబాద్లో ఆజ్ కీ బాత్. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎవరి కోసం? ఎలక్ట్రోల్ బాండ్ల చట్టబద్ధత కుంభకోణం పార్టీల కోసమా? ప్రతిష్టాత్మక అయోధ్య రామ మందిర నిర్మాణం లోపంతో పైకప్పు కురుస్తుంది. శాపం ఎవరికో? కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుతుంది. నిధులు ఎవరింట్లో తేలినాయో తేలనుంది. అధికార ఫోన్ ట్యాపింగ్ మాఫియా రాజకీయ పెద్దల కుట్రలు బయటపడేనా? స్వార్థంతో జాతి సంపదను కొల్లగొట్టడం, వంతుల వారిగా పంచుకోవడం కోసమే ఎన్నుకున్నది. పాలితుల సమగ్ర అభివృద్ధిని విస్మరించే తీరు సమజైతలేదు అనుకునేరు. సమయం వచ్చినప్పుడల్లా తడాకా చూపక మానరు. ఎవరు వచ్చినా గదే పని చేస్తారు. ఎవరి కిందికి వాళ్ళు ఓడుకోవాలని చూస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరింట్లో నిధులు ఉన్నాయి మీ అందరూ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరింట్లో? వెలమవారి దొర గడీలల్లో ఉన్నాయి. వెలమవారి దొర గడీలు ఉన్నాయి. ఇలా వాళ్ళ కాంట్రాక్టర్ లబ్ధి కోసం ప్రాజెక్టులు చేపడితే ఆ కాంట్రాక్టర్ల వద్ద ఉన్నాయి. ఎలక్ట్రోడ్ బాండ్ల రూపంలో మనకు తిరిగి వచ్చినాయి. ఇక తర్వాత మందిర లోపం అనేది స్పష్టంగా దేవుని దగ్గర కూడా నిర్మాణ లోపభూయిష్టంగా కట్టడం ద్వారా నిర్మాణాలు అనేవి లోపభూయిష్టంగా ఉన్నప్పుడు ఏంటి? అక్కడ అవినీతికి ఆస్కారం ఉన్నట్టే కదా. దేవుడి పట్ల కూడా భక్తి శ్రద్ధలతో చూసుకొని కట్టాల్సినటువంటి దేవుని గుడిని కూడా ఇలా పైకప్పు కురుస్తున్న కాడికి ఆ శాపం ఎవరికి కలుగుతుంది? అంటే అక్కడ కూడా అవినీతి జరిగినట్టే కదా. దేవుడితో కూడా అవినీతికి పాల్పడ్డది ఈ వ్యవస్థ. అది మనం ఆజాద్ హైదరాబాద్లో ఈ వార్తను చూసాం. తర్వాత కాళేశ్వరం కమిషన్కు గడువు పెంపు ఆగస్టు 31 వరకు పొడిగించిన ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ అని మనకు వార్త. పవన సూతుడి సేవలో డిప్యూటీ సీఎం పవన్. ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కొండగట్టును సందర్శించుకున్నారు. వారాయి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ దారి పొడవున అభిమానుల నీరజాలు. తెలంగాణలో బీజేపీ జనసేన దోస్తీ అని చెప్పేసి ఒకటి కథనం వచ్చింది. జార్ఖండ్ జేపీకి భంగపాటు తప్ప జార్ఖండ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఒక ప్రకటన ఇక్కడ మనకు ఇస్తున్నటువంటి పరిస్థితి. బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం. మేయర్ డిప్యూటీ మేయర్లపై నెగ్గిన అవిశ్వాసం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్కి చెందిన మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్లపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది అని చెప్పేసి ఒక ప్రధాన వార్త చూడొచ్చు. మళ్ళా నెరవేరిన కంటోన్మెంట్ కళ. జిహెచ్ఎంసీలో విలీనానికి కేంద్రం ఓకే. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ పౌర ప్రాంతాలు రాష్ట్రాలకే లీజులు గ్రాంట్లు కూడా అందజేత. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నటువంటి కంటోన్మెంట్ కళ నెరవేరింది ఎట్టకేలకు. జిహెచ్ఎంసీలో విలీనానికి కేంద్రం ఓకే అన్నది. దశాబ్దాలుగా లక్షల మంది కంటోన్మెంట్ వాసులు ఎదురు చూపులు ఫలించాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు దేశంలోని అన్ని కంటోన్మెంట్లో ఉన్న పౌర ప్రాంతాలను సమీప మున్సిపాలిటీలు కార్పొరేషన్లు విలీనం చేసేందుకు రక్షణ శాఖ శనివారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిఫెన్స్ ఏరియా డైరెక్టర్ జనరల్ ప్రతిపాదనలు గురువారంలో రక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో జరిగిన కీలక సమావేశ తీర్మానాలను శుక్రవారం ఆమోదిస్తూ అన్ని కంటోన్మెంట్ల సిఈఓలకు శుక్రవారం సర్క్యులర్ జారీ
చేశారు. దీంతో జిహెచ్ఎంసీలో కంట్రోల్ విలీనానికి కీలక ముందడుగు పడినట్లు గురువారంలో వర్చువల్ గా జరిగిన కీలక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్, ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హాజరయ్యారు. కేంద్రం తాజాగా నిర్ణయంతో కంటోన్మెంట్ లో ఉన్న పౌర ప్రాంతాలను జిహెచ్ఎంసీలోకి ఉచితంగా బదిలీ చేస్తారంటే కంటోన్మెంట్ బోర్డు ఆస్తులు, అప్పులు కూడా జిహెచ్ఎంసీలోకి బదిలీ అవుతాయి. కంటోన్మెంట్ ఇప్పటికే లీజు గ్రాంట్ గా ఇచ్చిన ఆస్తులు కూడా జిహెచ్ఎంసీకి వస్తాయి. ఒప్పందాల ప్రకారం లీజు కొనసాగుతాయని తెలుస్తున్నది.